పాడు మాటలతో మహిళలను అవమానపరిచారు. మహిళల్ని అవమానపరచడమే కాదు, హైదరాబాదులో ఎప్పటి నుంచో తన తాత తండ్రుల నుంచి స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి సీమాంధ్రకు చెందిన వ్యక్తుల్ని కూడా కించపరిచారు. ఫస్ట్ వాళ్ళందరూ ఇద్దరి మనోభావాలను దెబ్బతీసిండు. అంటే మరి అపరిపక్వతమైనటువంటి పరిజ్ఞానం లేకపోవటం, పరిపక్వత లేకపోవటం, ఈ విధంగా చూడొచ్చు కౌశిక్ రెడ్డి మాటల్లో. అసలు అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏదన్నా నిరసన తెలపాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా మేము చేయొచ్చు. ఆయన అసలు నిరసన తెలపాల్సిన అవసరం కూడా లేదు. కోర్టుకు పోయిందే మీరు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు స్పష్టంగా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారిని ఆదేశించింది. ఆదేశించినప్పుడు అంత అవసరమా? చీరలు, గాజులు, ప్రెస్ మీట్, విలేకరుల సమావేశం పెట్టి ఈ సమాజంలో మనం ఎక్కడ పోతున్నాం? ఆటవిక సమాజంలో ఉన్నామా? నాగరిక సమాజంలో, అత్యాధునికమైనటువంటి నాగరిక సమాజంలో ఉన్నాము. నాగరిక సమాజంలో కూడా ఒక మహిళల్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా గాజులు, చీరలు, నువ్వు మగోడువా అంటే వివక్ష లింగ వివక్ష ఎందుకు అంటాను? ఇక్కడ లింగం ఎందుకు, వివక్ష ఎందుకు తీసుకురావాలన్నా? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఒక ఆవేశం స్టార్ లెక్క, ఆవేశం స్టార్ అంటే ఆవేశపడితే ఎట్లుంటుంది అట్లా ఆవేశం స్టార్ లెక్క మాట్లాడి ఇవాళ మహిళలతో చేత్కారాలు ఎదుర్కొంటాడు. అదేవిధంగా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివసిస్తాను తెలంగాణ బిడ్డలే, వాళ్ళు ఆందోళన కూడా అనవద్దు వాళ్ళని, ఎప్పుడో వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. నా తరం వాళ్ళు మొత్తం ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు ఎక్కడోళ్ళు కాబట్టి ఎక్కడోళ్ళు అవుతారు అంటే మళ్ళీ భావోద్వేగాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా మాట్లాడిండు. కాబట్టి తక్షణమే కేసీఆర్ గారికి, మరి నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిచ్చిండా ఇతనితో? అదే లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడిచ్చిండా? నష్టం జరుగుతుంది, మీ పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ నష్ట నివారణకు మీరు స్పందించండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకోవటమే కాదు, వెంటనే వ్యవసాయ క్షేత్రంలో నుంచి మీరు బయటకు వచ్చి మీరు క్షమాపణ చెప్పండి, లేకుంటే కౌశిక్ రెడ్డితో నాకు క్షమాపణ చెప్పండి. అసలు తప్పు మాట్లాడినందుకు, మహిళల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కించపరిచినందుకు వాళ్ళు వెంటనే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పి నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఇదే మహిళలను ఉద్దేశించి చీర కట్టుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక పక్కన ఆయన పైన, కేసీఆర్ పైనే విమర్శలు చేయడం జరిగింది. ఈయనేమో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అన్నాడు, అప్పుడు నేరుగా పీసీసీ అధ్యక్షుల హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి అన్నాడు. మరి అప్పుడు లేనటువంటి అభ్యర్థులు ఎందుకు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేటువంటి మాట. సరే అప్పుడు అన్నారు, దానికి తగ్గట్టు సమాధానం కూడా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం ఇచ్చారు. అది ఏ సందర్భంలో ఎట్లా అన్నారు. కానీ ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టి చీరాగాదులు సింబాలిక్గా ప్రాతిపత్యానికి, పరమ పవిత్రతకు మరి మారు పేరైనటువంటి చీరను అని తీసుకొచ్చేసి అంటే వివక్ష, లింగ వివక్ష క్లియర్ కట్గా కావాలని చెప్పి ఛాలెంజ్ చేసి నీ ఇంటికి వస్తా, సినిమా పక్కీలు, సినిమా డైలాగులు కొట్టం, నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నీ జెండా బాత్తా, నీ మెడలో కండ వేస్తా. ఏంది అసలు ఇది? నువ్వు శాసనసభ్యుడివా లేకుంటే రౌడీవా? అసలు అసెంబ్లీలో కూడా ఎట్లా దూకుడండి? కొత్త సభ్యుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? అసెంబ్లీలో కూడా దూకుడు స్వభావం. స్పీకర్ గారే మొదలు ఇట్లేంది, చేతులు ఇట్లేంది. అందుకే ఆవేశం స్టార్ అన్న. ఎలక్షన్ల అప్పుడేమో ఆత్మహత్య స్టార్, ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు ఆవేశం స్టార్. అంటే ఈయన హైలైట్ కావటం కోసం ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకు అసలుడికి లేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడు ఎవడు కూడా నోరు మీద పట్లే. నీకేం వచ్చింది, ఏం రోగం వచ్చింది, నీకు మాయదారి రోగం వచ్చిందా కౌశిక్ రెడ్డి? ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు హైలైట్ కావటం కోసం అన్నట్టే అర్థం కనపడుతుంది ఇక్కడ. లేకపోతే ఓ పద్ధతిగా మాట్లాడు, విమర్శించు. ఆయన నువ్వేమైనా శుద్ధపూసవా? నువ్వే పార్టీ నుంచి వచ్చినావు? అసలు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు. ఏ విధంగా మానకోట రాళ్లదాడి, దగ్గరుండి రాళ్లదాడి ఏ విధంగా జరిగింది? ఈ మీద తుపాకులు పట్టుకొని జగన్ వెంట ఈయన సైనికుడు లెక్క బయలుదేరిండు. ఆ రోజు తెలంగాణ బిడ్డల మీద దాడి చేసిన, మరి అప్పుడు నీకు గుర్తురాలేదు తెలంగాణ? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. సీమాంధ్రులు, ఆయన గాంధీ గారు ఒక మృదు స్వభావం. అసలు ఆయన ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, మరి బీఆర్ఎస్ లో చేసుకున్నాడు. ఈయన అన్నటువంటి మాటలు మీకు కనబడతావు. ఏమన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ గాంధీ అన్నటువంటి మాటలు ఇప్పుడు మీరు అన్నారు కదా, మహిళలను ఉద్దేశించి వాళ్ళు అవమానకరంగా మాట్లాడిన అని అన్నారు. ఆయన కూడా మాట్లాడినటువంటి మాటలు లాకారం ఉపయోగించడం, ఒక తల్లిని అవమానించేటువంటి విధంగా అది సభ. ఇక్కడ రెచ్చగొట్టింది ఎవరు? రా నీ ఇంటికి వస్తా అని మాట్లాడటమే కాకుండా ఇష్టం వచ్చినట్టు తొడగొట్టి సవాలు చేసి ఆయన వ్యక్తిత్వం, అసలు ఆయన నేను చెప్పిన మొదటి నుంచి ఆయన వ్యక్తిత్వం చెప్తున్నా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా గాంధీ గారు వ్యక్తిత్వాన్ని తీసుకుందాం. పాడి కౌశిక్ రెడ్డి ఆవేశం స్టార్ ఎందుకంటున్నా, గతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో
జీవిత రాజశేఖర్ల గొడవ వివాదం మనకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ వరదరాజన్ ఆయన జ్యువెలరీ షాప్ ఉందాడ, గుణ జ్యువెలరీస్ అని ఉంది. అక్కడ కౌశిక్ రెడ్డి కారు ఆయన షాప్ ముందు కారు పార్కు చేసి మళ్ళా ఆయన మీద ఉల్టాగా ఆయన మీద గొడవ పెట్టుకుంటే ఇక్కడ కారు ఇబ్బందిగా ఉంది కొంచెం పక్కగా తీయండి అంటే నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పి ఆయన్ని కొట్టడం జరిగింది. జీవిత రాజశేఖర్లు వెళ్ళి ఆయన మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఆ విషయం సార్ నెంబర్ 1. మానుకోట కట్టినప్పుడు ఏ విధంగా తెలంగాణ బిడ్డలపై విరుచుకుపడిండు ఇలా ఈయన మాట్లాడుతాడు. అసెంబ్లీలో ఆయన పద్ధతి ఎట్లున్నది అసలు? ఒక శాసనసభ్యుడిలాగా వ్యవహరిస్తాడా? ఈ విధంగా బాధ్యతాయుతంగా ఒక ఆవేశం స్టార్ లాగా ఏనుండు. మరి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే హైదరాబాద్ నగరంలో మనం అందరం చూస్తున్నాం. ఎన్నడన్నా ఎక్కడన్నా ఈయన గాంధీ గారు ఎవరినన్నా ఏ వివాదాలను తలదూర్చిండా? ఎవరినైనా పల్లెత్తి మాట్లాడినా అసలు బయటకు వచ్చిండా? మీడియా ముందుకు వచ్చిండా? అట్లాంటి పడుకున్న పులిని మరి గిచ్చి గిల్లి బయటికి తెచ్చి కనిపించుకున్నట్టుంది కౌశిక్ రెడ్డి పని. నువ్వు ఇంటికి వస్తావు రావని నిజంగా ఆయన పౌరుషం ఉండి అసలు ఏంది కథ, అసలు ఇట్లా మాట్లాడి అమర్యాదగా మాట్లాడటం ఏంది, నా మెడలో కండ కాబట్టి నా ఇంటికి వస్తామంటే ఏంది, ఒక సవాలు విసిరినప్పుడు స్పందించాలా వద్దా? అంటే మాటలతో ఆయన మాట్లాడినంత ఇప్పుడు నువ్వు మాట్లాడినావు గాంధీ చేతలతో వచ్చిండు, ఇంటి దగ్గరకు వచ్చిండు, సరే వచ్చింది మొత్తానికి అయితే జరిగింది సంఘటన. ప్రభుత్వం గాంధీ పైన అదేవిధంగా మరి ఆయన అనుచరుల పైన ఎవరైతే కోడిగుడ్లు టమాటాలు విసిరారో చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ ఇది రెచ్చగొట్టే విధంగా ఈరోజు నేను ఇంటికి పోతా, గాంధీ ఇంటికి పోతా అని మళ్ళీ బయలుదేరటం ఎందుకు అంటున్నా? ఈ రాజకీయాలు దివాలా కోరుతున్న రాజకీయాలు ఎందుకు? ఈ చిల్లర మల్ల రాజకీయాలు ఎందుకు? ఏమొస్తుంది చెప్పు? నువ్వు ఆంధ్ర వాళ్ళని మాట అంటే, మహిళల మాట అంటే, మహిళలను కించపడితే నీకు వచ్చింది ఏంది? ఇలా ఘోరమైన అవమానం జరిగింది. నువ్వు తవ్వుకున్న గోతులు నువ్వే పడ్డావు. పాడి కౌశిక్ ఎంతమంది తిడుతున్నారు? తూతూ అని మహిళలు ఉతున్నారు. శ్రీమాన్స్ ఇక్కడ ఉన్నట్టు సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వీడెక్కడ వీడి వచ్చి మా మీద పడి ఉండేది, వీడికి పోయే కాలం రానని చెప్పి వాళ్ళు తిడుతున్నారు. అంత అవసరం ఏముంది? వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ మహిళలు తమ పని వాళ్ళు చేసుకున్నారు. ఎన్నికల్లో నీ భార్య, కౌశిక్ రెడ్డి గారు భార్య, సోదరి, బిడ్డ, ఈ వాళ్ళు ఆడోళ్ళైన సంగతి ఇంగిత జ్ఞానం మర్చిపోయిండు. మళ్ళీ ఏంది నేను చచ్చిపోతా, నాకు ఓట్లు వేస్తే నేను వస్తా, లేకపోతే నా విజయయాత్ర, లేకపోతే నా శవయాత్ర అన్నాడు. మరి ఆ విధంగా మహిళల దగ్గర సెంటిమెంట్ బండించి వాళ్ళతో ఓట్లు ఎంచుకున్నాడు. మరి ఇంత నీచంగా ఏ విధంగా చీరలు గాజులు తీసుకురావాల్సిన అవసరమే వచ్చిందంట చెప్పండి? అంత అవసరమా? అదే విధంగా మళ్ళీ ఆంధ్రుల మీద పడిండు, మురిమి మంగళ మీద పడినట్టు ఆంధ్రులు అసలు ఆ పదాన్ని అదే ఇప్పుడు ఏం లేదు. ఓడిపోయినప్పుడు కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ సెంటిమెంటు, ప్రాంతాభిమానం, భాషాభిప్రాయాలు, భాషా భేదాలు ఇవన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి. అధికారంలో అప్పుడు గుర్తురావు. మరి ఏం చేసిండు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే ఆంధ్ర వాళ్ళని ఒక ఓటర్లుగా చూస్తాడు కేసీఆర్. వాళ్ళని ఎన్నికలప్పుడు వాడుకుంటాడు, ఎన్నికల తర్వాత వాళ్ళని ఇసిరేస్తాడు. అంటే ఆ గూకడపల్లిలో జరిగిన సభలో కేసీఆర్ గారు ఉండో మీకు గుర్తు చేస్తాను. మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో బీగుతానడు. ఎందుకోసం? ఓట్ల కోసం అన్నాడు. మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక బద్మాష్ మాటలు మాట్లాడితే పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ముడ్డి మీద ఎందుకు అన్నట్ల కేసీఆర్? అరే హౌలేగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటతో బీగుతానంటే నువ్వేంద్రా బతకడానికి వచ్చినావు అని చెప్పి ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తావని చెప్పి ఎందుకు కేసీఆర్ గారు నోరు మీద పట్టలేదు? అంటే కేసీఆర్ గారు దీన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఇంతవరకు కౌశిక్ రెడ్డి దాదాపు అని 24-48 గంటల దగ్గరకు వస్తుంది. మరి ఎందుకు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు? కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్న ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు కదా, ఎక్స్లో తన ఖాతాలో ఖండించవచ్చు కదా, కౌశిక్ రెడ్డికి బుద్ధి చెప్పొచ్చు కదా. ఆ విధంగా అంటే కావాలని వీళ్ళే నిన్న హరీష్ రావు రాజకీయంలో కూడా పోయింది అక్కడికి. అదే అంటున్నారు. హరీష్ రావు గారు కూడా గుర్తురాలే. రాజకీయ లబ్ధి పొందాలంటే 2 మత విద్వేషాలు రెచ్చగొట్టాల, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం అయిపోయింది 10 ఏళ్ళు అయిన తర్వాత ఎవడో అందరు హైదరాబాద్లో అందరు బతకడానికి వచ్చిండ్రు. ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చిన, మీరు ఎక్కడి నుంచో వచ్చిర్రు, అందరం వాళ్ళు వేరే మన తెలుగు రాష్ట్రం నుంచే వచ్చారు కదా. ఇప్పుడు మహారాష్ట్రోడు ఉన్నాడు, గుజరాత్ వాడు ఉన్నాడు, మార్వాడీలు ఉన్నారు, రాజస్థాన్ వాడు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్లో ఇలా 1.5 దగ్గర జనాభా ఉందంటే ఒక తెలంగాణ వాళ్ళు ఉంటేనే ఉన్నదా? అందరూ వచ్చి తమ కార్యక్రమాల ద్వారా, వ్యాపారాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబట్టి ఈ విధంగా ఉన్నది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఇంకా ప్రతిసారి ఈ సెంటిమెంట్ వాడాలి. అప్పుడేదో వాడిను అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ రగలిచ్చినావు. మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులుగా పాల్గొన్నాం. ఆ రోజు ఆంధ్ర వాళ్ళ మీద ఎవరిని కూడా మేము దాడి చేయలే. శాంతియుతంగా రక్తపాతం లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము బతకడానికి వచ్చిన వాళ్ళ గురించి ఏం మాట్లాడలే. కానీ మా కొలువులు మాకు కావాలా, మా రాజకీయం మాకు కావాలన్నాం. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి పెద్ద తప్పేం లేదు కదా. ఇలా మద్రాసులో తమిళనాడు భాషాభిమానం ఎక్కువ ఉంటుంది,
మద్రాసులో తెలుగు వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, గుజరాత్లో అవుతున్నారు, వేరే రాష్ట్రాల్లో అవుతున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్లో దాదాపు సగానికి జనాభా ఉన్నారు. దాదాపు కొన్ని ప్రాంతాలు కుకటపల్లి, మల్కాజ్గిరి, చాలా ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎప్పుడో తాతల తండ్రుల కాలం నుంచి వచ్చి వాళ్ళ ఇళ్ళు పొలాలు అన్నీ వదిలిపెట్టేసి అన్నీ మాకు సంబంధం లేదు, ఈ మట్టిలోనే ఈ తెలంగాణ గడ్డలోనే మేము పోతాం, ఈ మట్టిలోనే కలుస్తాం అని చెప్పి వాళ్ళు ఇక్కడ త్యాగం చేసి వాళ్ళు ఉంటుంటే ప్రతిసారి గిల్లటం, ఆంధ్రోళ్ళు అంటాం. ఇది రకమైనటువంటి వేధింపు అంటారు, అట్రాసిటీ అంటారు దీన్ని. వాళ్ళని బెదిరించడం కోసం బెదిరించే పదం అనమాట. కేసీఆర్ ఆయన పార్టీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని బెదిరించే పదం ఏంటంటే ఇది అట్రాసిటీ అంటారు దీన్ని. ఆంధ్ర వాళ్ళని మాట్లాడటం అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళు కాదు, అనుకూలం లేకపోతే ఆంధ్రోళ్ళు అని చెప్పి బెదిరించడం. ఏందండి ఇది? ఈ రాజకీయం ఇంత దిగజాడు రాజకీయం అవసరమా? అందుకే దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పుడు పద్ధతి. ఏదన్నంటే వేరే రకంగా మాట్లాడాలి కానీ అమాయకులు, సంబంధం లేని వ్యక్తుల్ని ఇందులో లాగటం, రాజకీయ దానికి వాడుకోవటం అని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత నీచ రాజకీయాలకు పాల్పడదు, అది గుర్తుపెట్టుకోండి.